ఎందుకు వచ్చారో ఇవన్నిటికీ జవాబుదారి చెప్పకుండా ఈరోజు తగుదనమ్మని 87 రోజులు జైల్లో పాలైనటువంటి వ్యక్తి ఈరోజు కావలకు వచ్చి ఉన్నది లేనిది మాట్లాడితే సభ్యతతో కూడుకున్నటువంటిది కాదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నా. ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరు కంటూ ఒక గౌరవం ఉంది, నెల్లూరు కంటూ ఒక స్థాయి ఉంది. ఈ నెల్లూరులో పనిచేసినటువంటి ఏ మంత్రులు కూడా పడనటువంటి 83 రోజులు జైల్లో పడితే సిగ్గు లేకుండా, సిగ్గు అనేది వదిలిపన్నుకి రోడ్డెక్కి ఈరోజు తగుదనమ్మని నువ్వు కావలకు వస్తున్నావు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నువ్వేదో అన్నవరంకి వస్తానంటున్నావు, నేనే ఆహ్వానిస్తున్నా. నువ్వు నీ మంది మార్బలంతో రా. వచ్చే ముందు ఒక్కసారి ముందు కావలను చూసుకొని తర్వాత అన్నవరం ఉదయగిరిలో అవి ప్రవేశపెడదాం. కావలలో ఉన్న ఫస్ట్ కడనూతల్లో ఉన్న నీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కన్వర్షన్ దగ్గర నుంచి, డిటిసిపి బిల్డింగ్లు కట్టిన డిటిసిపి అనుమతుల కానించి, ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కానించి, ఈ రోజున్నటువంటి డ్రైనేజ్ వాటర్ని పొలాల్లోకి దింపుతూ ఈ రోజు ఉన్నటువంటి అక్కడ హరిజనులంతా రోడ్డు మీద ధర్నా చేస్తే కొట్టించి మా హరీష్ అనేవాడిని హింస పెట్టినటువంటి కారణం కానించి మనిద్దరం పరిశీలించుకుంటా పోదాం. ఎంతమందితో వస్తావో, నేను ఒక్కడనే వస్తాను, నీకు ధైర్యం ఉంటే రమ్మని కూడా ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా.